వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ధర్మహింస తదేవచ అంటే ధర్మాన్ని కాపాడేందుకు చేసే హింస ధర్మాన్ని దెబ్బతీసే అహింస కంటే శ్రేష్టమని మహాభారతం చెప్తుంది. హిందువులు ఎప్పుడూ ధైర్యవంతులైన యోధులుగానే ఉన్నారు. మహాభారతం, రామాయణం, పురాణాలు వంటి గ్రంథాల్లో ధర్మాన్ని కాపాడేందుకు జరిగిన యుద్ధాలు, ఘర్షణలు చాలా ఉన్నాయి. హిందూ సాంప్రదాయంలో శాస్త్రం మరియు శస్త్రం రెండిటికి సమానమైన ప్రాముఖ్యత ఉంది. అంటే ఆయుధానికి, గ్రంథాలకి. దుర్గా, చండి, శివుడు, గణేశుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వంటి దేవతలు, అలాగే అర్జునుడు, భీముడు, చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు, పుష్యమిత్రుడు, స్కందగుప్తుడు, చోళులు, పృథ్వీరాజ్, రాణా సంగ, మహారాణా ప్రతాప్, శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్, బాజీరావు పేష్వా, సావర్కర్, ఆజాద్, బోస్ వంటి చారిత్రక వ్యక్తులు వీరందరూ ధైర్యవంతులుగా భావించబడతారు. అహింస అనే నినాదం గురించి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అది హిందువులను బలహీనంగా మార్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. హిందువులు తిరిగి మూలాల్లోకి రావాల్సిన సమయం వచ్చింది అంటున్నారు. దురంధర్ 2 సినిమా చూసిన తర్వాత అది సాధ్యం అవుతుంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ ఓవర్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.